హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వాడేది ఆ బండి అండి. మెస్ట్రో ఎడ్జ్ కూడా వాడతాను, హీరో. కాకపోతే ఇది రేర్గా వాడతాను. దీనివల్ల ఏమైందంటే చూడండి, బ్యాటరీ అయితే మనకి డౌన్ అయిపోయింది, డెడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసి ఉంచాను నేను. ఇదిగోనండి, బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. ఈ డెడ్ అయిన బ్యాటరీని సరిచేసి మళ్ళీ ఆన్ చేద్దాం. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే మళ్ళీ చూడండి. ఓకే, ఇది ఎమరాన్ బ్యాటరీ. మనం దీన్ని కొన్ని నెలలుగా వాడటం లేదు, పక్కన పడేశానండి బండి. అందువల్ల ఏమైందంటే ఈ బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. చూద్దాం ఒకసారి అసలు ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు బ్యాటరీలు కూడా డెడ్ అయిపోయినాయండి. వీటిని మనం రిపేర్ చేసి ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇవి వర్క్ చేయాలంటే వీటిలో వాటర్ అయితే ఉంటుంది. మనం తాగే మినరల్ వాటర్ కాదండి, డీమినరలైజ్డ్ వాటర్. గుర్తుంచుకోండి. ఇదిగోండి, డీమినరల్ వాటర్ అండి. ఇది మనకిది మార్కెట్లో దొరుకుతుంది. ఓన్లీ 20 రూపీసే ఉంటుంది, ఎక్కువ ఉండదండి. మనం ఈ వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలి. ఒక 2 రూపీస్ వంట సోడా అయితే మనకి సరిపోతుంది. ఇదిగోండి. ఆ తర్వాత మనం ఒక సిరంజి తెచ్చుకోవాలి, ఎందుకంటే వాటర్ దీంట్లో పోయడానికండి. మనం ఆ వాటర్ ఎక్కడ పోయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీకు కటింగ్ స్లాట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోనండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే మనం డీమినరల్ వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది. చూడండి, ఒక్క చుక్క కూడా కింద అయితే పడడం లేదు, డ్రై అయిపోయిందండి. బ్యాటరీ అంతా వాటర్ ఖాళీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని ఒక సిరంజి తీసుకోవాలి. ఇదిగోనండి, ఇలా సిరంజి తీసుకున్న తర్వాత నీడిల్స్ తీసేయండి. ఈ వాటర్ని మనం ఈ సిరంజిలోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇదిగోండి, దీనిలో మనం ఒక్కొక్క హోల్లో 90% వాటర్ పోయాలండి, 100% పోయొద్దు. ఎందుకంటే ఛార్జింగ్ అయినప్పుడు 100% మనం ఫుల్ చేస్తే బ్యాటరీ అయితే హీట్ అవుతుంది. అందువల్ల 90% వాటర్ పోయండి. ఇదిగోనండి, చూడండి ఇలా. ఇలా మనం 80 to 90% వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానిలో ఇలా వంట సోడా వేసుకోవాలండి. ఎక్కువ కాదు, కొంచెం. అగోండి, చూడండి, అది ఫిల్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఎక్కువ వద్దు, కొంచెం. అలా మనకి పొంగు వస్తుంది, కనిపిస్తుంది కదా. ఓకే, చాలండి, ఎక్కువ ఎక్కువ వేయద్దు. ఓకే, ఇంకా ఈ క్యాప్ అయితే పెట్టేద్దాం.
ఒకసారి వోల్టేజ్ చూద్దాం ఎంత ఉందో. ఛార్జింగ్ కు ముందు, ఛార్జింగ్ తర్వాత వోల్టేజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం DC 20 వోల్టేజ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది 12 వోల్టేజే కాబట్టి మనం 200 పెట్టుకోకూడదు, దాని కింద 2 వోల్టేజ్ కూడా పెట్టుకోకూడదు, మనం 20లో పెట్టుకోవాలి. ఓకే, రెడ్ ప్లస్, బ్లాక్ మైనస్. ఇక్కడ చూడండి, మీకు వాటర్ పోసిన తర్వాత మనకి 10 వచ్చిందండి. అదే ఇది చూడండి, ఇది 7 ఉంది. ఇప్పుడు మనం వీటికి ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టాలి. ఎలా? అక్కడైతే మనకి వేల రూపాయల ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. మన ఇంటి దగ్గర 12 వోల్టేజీ అడాప్టర్ ఉంటే మనం డైరెక్ట్ గా వీటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతం మన చేలకి, మన పంట చేలకి స్ప్రే కొడతాం కదా, దాన్ని మనం ఛార్జింగ్ చేసే ఛార్జర్ అయితే ఉందండి. అది 12 వోల్టేజ్ అనమాట, 13 వరకు వస్తుంది. దాంతో మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇది సక్సెస్ అయితేనే మీరు చేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా అలా చేయకండి. ఫెయిల్ అయితే మనం చెప్పలేం. నేను చేసిన తర్వాత అది సక్సెస్ అయితేనే మీరు ఇది ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకే, ఈ స్ప్రేస్ ఛార్జ్ చేసే మనం ఛార్జర్ ఇక్కడ చూడండి, దీంతో అయితే ట్రై చేద్దాం. ఓకే, అసలు ఇది ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దామండి. DC 20లో పెట్టుకోవాలి. ఈ స్విచ్ ఆన్ చేశాను చూడండి, ఇక్కడ మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే ఇది మైనస్లో ఉంది, -13.8 వస్తుందండి. అంటే మనం రివర్స్ పెట్టాం. ఇప్పుడు చూడండి, ప్లస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి +13.8 వచ్చింది. ఇప్పుడు నాకు ప్లస్ ఏదో మైనస్ ఏదో తెలిసింది. ఇప్పుడు చాలా సింపుల్ అండి. నాకు ప్లస్ మైనస్ తెలిసిందని చెప్పాను కదా, ఇదిగోనండి, ఇది ప్లస్, ఇది మైనస్ అన్నమాట. ఏం లేదు, వైరు ఇలా ప్లస్లో ఒకటి, ఇక్కడ చూడండి మైనస్లో ఒకటి. అవి లూజ్ రాకుండా మనం ఏదన్నా అగ్గి పుల్ల లాంటిది ఒకటి గుచ్చేయాలి, లూజ్ కనెక్షన్ లేకుండా. ఓకే, ఇంతే. ఓకే, ఇప్పుడు ఇది మనకి లూజ్ కనెక్షన్ లేదండి, టైట్ గా ఉంది. ఓకే, ఇంకా మనం రెండవ ఎండ్ బ్యాటరీకి, ఇదిగోండి, ఇది ప్లస్, ఇది మైనస్. వీటిలో ప్లస్ ఏది? ఇది. దీనికి ఇచ్చేయాలి, మైనస్ దీనికి ఇచ్చేయాలి. స్విచ్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను స్విచ్ తీసేస్తున్నాను చూడండి, ఆగిపోయింది కదా రెడ్ లైట్. స్విచ్ చేస్తున్నాను చూడండి, రెడ్ ఆన్ అయింది. చూడండి, 20 వోల్టేజ్లో పెట్టాను. ఇది ప్లస్, ఇది చూడండి. ఇప్పుడు మనకి 0 ఉంది కదా, ఇక్కడ ప్లస్లో పెట్టాను, ఇక్కడ మైనస్ పెట్టాను. ఇక్కడ చూడండి 13.66. మనకి ఇక్కడ ఎంత వోల్టేజ్తో ఇక్కడ ఛార్జ్ అవుతుందో మీరు చూడొచ్చు. 13.65 DCతో మనకి ఇక్కడ ఛార్జ్ అవుతుంది అనమాట. చూడండి, ఇవి తీసేస్తే 0. ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత మీకు ఒకసారి అయితే నేను చూపిస్తాను. ఓకేనండి, మనం 4 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టాం. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మనకి అక్కడ ఛార్జింగ్ ఎంత చూపిస్తుందో చూద్దాం. ఇంకా ఎక్కుతుందండి, ఇంకా ఉంది టైం మనకి. అయితే ప్రస్తుతానికి ఎంత ఉందో చెక్ చేద్దాం. స్విచ్ తీసేశాను, అక్కడ ఛార్జింగ్ ఆగిపోయింది.
ఓకే, మనం ఫుల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఏ విధమైన వైర్స్ లేవండి. చూడండి, సేమ్ బ్యాటరీ. ఇది మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టాం. అంతకుముందు మనకి 7 వోల్టేజ్ ఉందండి డీసీ దీనిలో. ఇదిగోండి, ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి, ప్లస్ మైనస్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 12.58 అండి. మనం వీటిని ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకున్నాం. ఏ ఛార్జింగ్ షాప్కి వెళ్ళలేదు. ఒక్కొక్క దానికి 200 300 ఖర్చు అయితే పెట్టలేదు. మనం దీనిలో డీ మినరల్ వాటర్ పోసుకున్నాం. ఈ రెండిట్లో పోసామండి. దీనిలో మనం వాటర్ సోడా వాడాం. చూశారు కదా ప్రాసెస్ అంతా. ఇంటి దగ్గరే మీరు 100% ఇదైతే చేసుకోవచ్చు. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ అండి. ఓకే, ఇటు పెడతాను, మీకు అది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 12.4647 వస్తుంది. ఇది కూడా ఫుల్ ఛార్జ్ అండి. $12.43 రెండు మనకి 12 అబవ్ అయితే ఛార్జింగ్ అయినాయి. అంతకుముందు మనకి 7 వచ్చినాయి, ఇప్పుడు మనకి 12.5 వస్తున్నాయి. అంటే 100% ఇది సక్సెస్, నో డౌట్ అండి. ఇదైతే మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా చేసుకోవచ్చు. 100% సక్సెస్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.